హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ దోశలను వారానికి 2 సార్లు అయినా సరే ఇంట్లో చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా ఈ దోశల కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను మెజరింగ్ కప్ లాగా తీసుకొని 1 కప్పు బియ్యం, అంటే ఇంట్లో మనం అన్నం ఉడికించుకుంటాం కదా, ఆ బియ్యం 1 కప్పు తీసుకుంటున్నాను. అదే కప్పుతో పావు కప్పు సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత పావు కప్పు రాగి పిండి, పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు పల్లీలు, ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు 1 పావు కప్పు వేసుకోండి. అలాగే పావు కప్పు మూంగ్ దాల్ అంటే పెసరపప్పు, 1 పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు జొన్నలు, పావు కప్పు ఎర్రకందిపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ఎర్రకందిపప్పు ప్లేస్లో మామూలు కందిపప్పు అయినా సరే వేసుకోవచ్చు. అలాగే మినపగుళ్ళు పావు కప్పు వేసుకొని 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలాగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వీటన్నిటిని ఒక 7 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. 7-8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి మొత్తం బాగా నానిపోయాయి. నానిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మనం నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పిండి అన్నిటిని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని చేతితో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చేతితో మిక్స్ చేయడం వలన పిండి అనేది బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలాగా బాగా కలిపిన తర్వాత 7 నుంచి 8 గంటల దాకా పక్కన పెట్టండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలాగా ఫెర్మెంట్ అయిన పిండిని ఎక్కువగా కలపకుండా ఒకే డైరెక్షన్లో కొంచెం లైట్గా కలపండి. ఇలాగా ఒకే డైరెక్షన్లో ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి కలుపుకొని 1 పావు కప్పు నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని మనకి మామూలు దోశపిండి అయితే ఎలా ఉంటుందో ఆ దోశపిండి లాగే ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా ఉండిద్ది. పిండి కన్సిస్టెన్సీ ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల కోసం దోశ పెనం అనేది బాగా వేడి అయిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించండి. నీళ్ళు చిలకరించిన తర్వాత ఒక క్లాత్తో ఇలాగ వైప్ చేసేయండి. ఇలాగ ఒక క్లాత్తో వైప్ చేసిన తర్వాత దోశ పిండి వేసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం మందపాటి దోశలుగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ దోశలను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగా 1 నిమిషం తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు వేసిన తర్వాత కూడా ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రెండో దోశ వేసేటప్పుడు మళ్ళీ నీళ్ళు చిలకరించాల్సిన అవసరం ఉండదు. రెండో దోశ వేసేటప్పుడు ఇలాగా ఒక ఆనియన్తో బాగా యాప్ చేయండి. ఒక 10 సెకండ్స్ పాటు ఆనియన్తో బాగా యాప్ చేసుకొని దోశ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోశలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా హెల్తీ దోశలు అయితే రెడీ అయిపోయాయి. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.